దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతిస్తాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 1-2 వచనంలో దేవుని వాక్యం లాగా రాయబడింది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ చూస్తే నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. చాలామంది జీవితాల్లో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. 19వ కీర్తన చివరి వచనం, దేవుని వాక్యంతో మన హృదయం అంతా నిండిపోయి ఉంటే చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎదుటోళ్ళని బాధ కలిగించే మాటలు మన నోటికి రావు, ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాం. ఎప్పుడు మన మాటల ద్వారా ఎదుటి వాళ్ళకి నొప్పి కలగదు. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, దేవుని స్తుతించటం, ఆరాధించడం నేర్చుకున్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చూడండి, కీర్తనకారుడు ఎంత ఘనంగా రాస్తున్నాడో, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. మన నోట ఆయన కీర్తి ఉంటే ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప. దేవదూతలు ఏం చేస్తున్నాయి? పైన పరిశుద్ధుడు 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. గాన ప్రతిగానాలతో యెషయా ఆరాధ్యంలో రాయబడి ఉంది. గాన ప్రతిగానాలతో ఆయన ఏం చేస్తున్నాయి? ఆయన నామాన్ని కీర్తిస్తున్నాయి. గాన ప్రతిగానాలు స్తుతించుటం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట ఉంటుంది. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించుదురుగాక. యెహోవాను బట్టి అతిశయించు. నేను యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను. దీనులు ఈ విషయం, దీనులు అంటే ఎవరు? దేవుని కృపను పొందుకున్న వాళ్ళు. దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఈ విషయాన్ని తెలిసి ఏం చేస్తారు తెలుసా? సంతోషిస్తారు. ఎంత గొప్ప దేవుని ప్రజలు, ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నారు, ఎంత గొప్ప దేవుని కీర్తిస్తున్నారు. దేవుని ప్రజలందరూ ఆ ఎరుక ఆ పట్టణం గోడ చుట్టూ తిరుగుతున్నప్పుడు దేవుడు ఆ పట్టణ గోడలను కూల్చివేశాడు. స్తుతి ప్రవాహం నీలో నాలో ఎప్పుడైతే ప్రారంభమవుతుంటుందో, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, విశేషమైనటువంటి భూలోకంలో మనకు ఏమేమి ఇయ్యాలో సమస్తం దేవుడిస్తాడు. ఆయన ప్రజలైన మనం స్తుతించడం నేర్చుకోవాలి, కీర్తించడం నేర్చుకోవాలి. ఆయన కీర్తి మన నోట ఎప్పుడు ఉండాలి. ఏముంటుంది నీ నోట్లో? ఎదుటోళ్ళని దూషిస్తున్నావా? ఎదుటోళ్ళని శపిస్తున్నావా? ఎదుటోళ్ళని బాధ కలిగించి మాట్లాడుతున్నావా? అయితే క్రిటిసైజ్ చేస్తున్నావా? ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? చూడాల్సిన వ్యక్తి దేవుడు చూస్తున్నాడు, చూడాల్సిన తండ్రి చూస్తున్నాడు, చూడాల్సిన ఆత్మదేవుడు చూస్తున్నాడు. అందుకనే నిత్యము ఆయన కీర్తి ఈ వాక్యం ద్వారా మనందరి నోట ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. వాక్యం వీక్షిస్తున్న ప్రజలందరి జీవితాల్లో అయినా నీ కీర్తి మా అందరి నోట ఉంచి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.